నాగప్ప ఏం మరి ఏం నడుస్తుంది పని వరుస? కాంగ్రెస్ ప్రభుత్వం జోరు నడిపించింది, అంటే బరాట నడుస్తుందా? రైతు బంధు ఇచ్చే, రుణమాఫీ చేసే, అన్ని ఒక్కొక్క తులం బంగారం ఇస్తున్నాడు. ఇంకేమో జబర్దస్త్ నడుస్తుంది. మా భూములకంతా ఏమో కంపెనీ వస్తాడంట, ఫార్మా కంపెనీ మంచిదేనా అది? అది మీకే తెలవాలి, ఇక్కడ వస్తున్నది మరి మీకు అధికారులు ఏం చెప్పారు? నీళ్ళన్నీ వాగలకి ఇడుస్తానంటే ఇటుకెళ్ళి సింగూరు డ్యామ్లోకి పోతే సింగూరు డ్యామ్లోకి వెళ్ళి ఎక్కడ హైదరాబాద్ మంది అంతా తాగాలి. మంచిగా అవి ఫార్మా కంపెనీ మరి ఎక్కడ పోతే చెర్లకి వెళ్ళి వాగు చాలా పెద్దది ఉంది మాకు ఇక్కడ. అన్నకి పోతే పులుకుర్తి ఎట్లకి వెళ్ళి సింగూరు డ్యామ్లోకి ఇసమే గోదలు తాగితే చచ్చిపోతాయి. ఇప్పుడు గొర్రెలు లక్షల గొర్రెలు ఇప్పుడు మా ఊరి శివార్లో. ఇప్పుడు అవన్నీ నీళ్ళు తాగి చచ్చిపోవా? మరి ఇక్కడ కర్ణాటకకి వెళ్ళి వచ్చి మేయానికి వచ్చిన ఇక్కడ నీళ్ళు తాగానికి ఇక్కడ చెరువు ఉన్నది. ఇక్కడ ఒకటి చూడలేదా చెరువు మీరు? మొత్తం వేరే గొర్రెలు అన్నీ ఇడికి వస్తాయి. ఇక అసలు అన్నీ నేను ఇసం కలిపి వేస్తా అంటే ఎట్లా సీఎం జబర్దస్త్ పని చేస్తున్నాడు. ఇక మరి మంచిగా ఓటేసి గెలిపించారు. పాప దెబ్బ కొడుతున్నాడే, చెప్పుతాడు కొడుతున్నాడు అన్నమాట. ఎవరిని కొడుతున్నాడు? మందికి కాపలకు. ఇంకేమది రైతు బిడ్డ ఉంటే ఇట్లా చేస్తాడు. ఎక్కి మంచి మంచి భూములు చూసి వచ్చారు. ఇక్కడ దోలకపోయిన సేందిక్కు ఎట్లున్నాయి సినాళ్ళు అవి. మరి కొంగలే గుడ్లు పెట్టా అంటే ఆనబట్టుంటారు కదా మీరు ఇంతకు ముందు. ఎట్లున్నాయి సినాళ్ళు అవి? తొండలు పెట్టాయట చూసి వచ్చారు కదా. ఇప్పుడు ఎట్లున్నాయి? ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. పింఛన్ 4 ఏళ్ళు ఇస్తానే అవి 2 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చిట్టున్నాయి. రైతు బంధు లేదు లేదు కేసీఆర్ ఇచ్చినాయి కథం. ఇంకేమో రైతు బంధు అడుగుతలేరట కదా మీరు? రైతు ఎక్కాయా పైసలు ఎక్కాయా? మనకి సిగ్గు లేదు మరి అన్నానికి. ఓన్లీ బోనస్ అడుగుతున్నారు. బోనస్ అస్సలు రైతు బంధు ఇప్పుడు 2 క్యాబలు ఇప్పుడు 2 సార్లు అయితే ఏం చేసి ఇక 2 సార్లు బాగా. ఇప్పుడు ఇంకేం వేస్తాడు ఇక? మరి మీరు గమకేనో ఎప్పుడు ఇంకేం సర్వే చేసేటప్పుడు దొంగల్లేక వచ్చి ఎవరికి తెలియదు మా ఊరు వాళ్ళకి. అట్లా గట్లపడి రావాలి, అక్కడనే చేసుకోవాలి. అక్కడ వాళ్ళు సర్వే చేస్తాడు. ఇప్పుడు ఊళ్ళో సెక్రటరీ ఉంటాడు కదా, 4 పిలిచి మరి మీ ఊళ్ళకి ఇట్లా కంపెనీలు వస్తున్నాయి మరి అందరికి కరుసుకొని చేయాలలే. మరి దొంగలు లెక్క వచ్చి అట్లా చేసుకొని పోతే ఒకరాడు పట్టుకొని ఆడ రాళ్ళగడి ఎత్తేస్తుంటారు కానీ దక్కిపోయి రాపోదు. పోనీ అక్కడ అని విడిచిపెట్టిన మీకు ఇంకేం నడుస్తుంది? 1 year పాలన అవుతుంది. ఏం పాలన? డిసెంబర్ 7వ తారీఖు వారం రోజులు ఉందా? వారమే రేపు 1 తారీఖు ఇంకేం చేస్తాడు? ఏం లేదు. ఆయన ఇంకొక రూపాయి వేయలేదు అతను. కేసీఆర్ ఇచ్చినాయి అన్ని కేసీఆర్ అన్ని. రైతు బంధు 100 ఎకరాల దాకా ఇచ్చాడు. మరి 1,00,000 రూపాయలు ఆడపిల్లలు లగ్గాలకి ఇచ్చాడు. మరి ఇంకా పింఛన్ 2 ఏళ్ళు తులం బంగారం మస్తు లగ్గాలి ఎవరికి ఇచ్చాడు అడుగు మరి ఊళ్ళ. అంతేనా? మరి తులం బంగారం 4,000 పెన్షన్ 8 ఏళ్ళు అది రుణం రైతు బంధు. మరి 16,000 15,000 రైతు బంధు. 1 రూపాయి కసిడు. ఇంకా మరి కౌలుదారికి ఇస్తున్నాడు తీసి మార్కుడు. ఇంకా మరి ఇక్కడ ఉన్నోళ్ళకి కసిడి కౌలుదారికి ఇస్తాడంట. ఏమో అంతేనా? కౌలుదారులకి ఎట్లా తీసుకుంటే వాడు పాస్బుక్ పట్టేదారు ఇస్తాడా? పట్టేదారు కౌలుదారుకు ఆయనే చెప్పగా నాకేం తెలుసు. నాకు తెలుసు అట్లా చేసి ఇట్లా చేసాడు. ఇప్పుడు తెలుస్తుంది మందికి. కేసీఆర్ బాగుండే అంటారు కదా ఇప్పుడు. అంటారా? మరి వేసిన వాళ్ళు అంతా అంటున్నారు ఇప్పుడు. కర్ణాటక దగ్గర ఉంటారు కదా మీ గ్రామం, బిదర్కు దగ్గర. మీరు వేరే రాష్ట్రానికి మరి ఇక్కడ ఏమనుకుంటున్నారు జనాలంతా? ఎవడు మంచిదనకసరి అంతా కంపెనీనే మా దిక్కు. అది మంచిది కాదు. అది ఆధారం మంచి కంపెనీ వేస్తే 4 బతుకుతుండ్రి. ఇప్పుడు ఇది గోదగొడ్డకు దాగానికి రాదు, మనుషులకు దాగానికి రావడం నీళ్ళు అంతా గలీజు. ఇంకేమో ఇట్లున్నది. ఆ కంపెనీని క్యాన్సల్ చేయాలి ఇక్కడ మా దిక్కు.